హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సొరకాయ పులుసు చేస్తున్నాను. సొరకాయ పులుసే కదా అని తీసివేయకండి. నేను చేసే విధానం చూడండి. చాలా అంటే ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇలా చేయండి. ఏం చేస్తున్నాను చూడండి. నేను వేయించేది బియ్యం అండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేడి చేస్తున్నాను. ఆ బియ్యం ఎందుకు వేడి చేస్తున్నానంటే పులుసు చిక్కదనం కోసం చేస్తున్నాను అన్నమాట. గసగసాలు ఉంటే అవి వేసుకోవచ్చు. వాటి కింద నా దగ్గర గసగసాలు లేవు. అందుకని బియ్యం వేడి చేస్తున్నాను. ఇలా వేడి చేసుకుని ఒక బౌల్లోకి పోసేసుకోవాలి. వాటిని వేడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పెట్టేసుకుని 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ముక్కలు చేసి ఇలా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆ 2 కొంచెం వేడి చేద్దాము. ఇలా వేడి చేసుకోవాలి. ఇప్పుడు వెండి కొబ్బరి వేసుకోవాలి. నేనైతే వెండి కొబ్బరి వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి మీద పచ్చి కొబ్బరి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని వెండి కొబ్బరి వేసాను. ఏదైనా ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చీలికలుగా అయినా వేసుకోవచ్చు, రౌండ్ పీస్గా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవి అన్నీ సిమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా చేసుకోవాలన్నమాట. మనం హైలో పెడితే మాడిపోవటము, టేస్ట్ పోవటం తప్ప ఏముండదు. ఇలా నిదానంగా సిమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసాను. ఒక 2 చిన్న అల్లం పీసు ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలండి. ఒక వెల్లిపాయల్లో ఒక 10 రెబ్బలు తీసుకుని వేసాను. ఇవి మొత్తం ఇలా కొంచెం ఎరుపు కలర్ వచ్చే వరకు ఇలా వేడి చేసుకోవాలి. మనం ఎలా ఎలా చేసామా పెట్టామా అన్నది కాదండి. కొంచెం నిదానంగా మనం వేసే మసాలాలన్నీ వేస్తే ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కూర అయినా సరే ఈ సొరకాయ పులుసు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడయ్యాయి మొత్తం. అది చూడండి, ఎరుపు కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక చింతపండు కొంచెం తీసుకుని ఇలా బౌల్లో వేసేసుకొని వాటర్ పోసేద్దాము. అది నానుతుంది. అది నానిపోయేలోపు సొరకాయ చూసారా, లేత సొరకాయని 2 సొరకాయలు తీసుకున్నాను. పైన ఈ ఎండలకి చిన్న చిన్నగా కాస్తున్నాయండి మన టెర్రస్లో. 2 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చెక్కు తీస్తాను. పైన చూసారా, ఇలా పొట్టు తీసేసి పై పొట్టు మొత్తం తీసేసి తీసుకొచ్చాను. ఇలా చూడండి, ఇలా ఈ స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్ తోటి ఇలా రంధ్రాలు రంధ్రాలుగా పెట్టుకోవాలి. మీ దగ్గర ఇది లేకపోతే మామూలుగా ఏదైనా సరే ఇలా సూది లాంటి దాన్నైనా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అలా రంధ్రాలు పెట్టడం వల్ల రెండో కాయ కూడా పెట్టేస్తున్నాను. ఇలా రంధ్రాలు పెట్టడం వల్ల లోపలికి మసాలా పులుసు అంతా తీసేసుకుని చాలా అంటే ఆ ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 కాయలు ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం చూడండి, రౌండ్గా దగ్గరగానే ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం రౌండ్ ముక్కలు కట్ చేసేద్దాము. రౌండ్గా పెద్ద పీసులు చేసుకోవాలండి. చిన్న చిన్న పీసులు కాదు, పులుసుకి పెద్ద పెద్దగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయింది. ఇలా మొత్తం పులుసుకి అంటేనే ఇలా కట్ చేసుకోవాలండి, ఇలా రౌండ్ పీసులు. నాకైతే ఇలా నచ్చుతాయి కాబట్టి నేను ఇలా రౌండ్గా చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, కానీ పెద్ద పీసులుగా కట్ చేసుకోండి. చూసారా, ఎక్కడ విత్తనాలు లేవు, చాలా లేతగా ఉంది.
మొత్తం చెక్ చేద్దాము, ఎక్కడన్నా విత్తనాలు ఉంటే తీసేద్దాము. ముదురుకాయ అయినా సరే అండి, విత్తనాలు లేకుండా మొత్తం చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ విత్తనాలు ఉంటే తీసేసుకుని వేసుకోవాలి పులుసుకి. కూరకైనా విత్తనాలు ఉంటే బాగుండవు. చాలా లేత గింజలండి, ఒక 2, 3 కొంచెం ఉన్నాయి. 2 కాయల మీద ఈ గింజలే వచ్చేసాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పులుసు పెట్టుకోవడానికి ఏ గిన్నె అయితే తీసుకుంటామో అదే తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అది వేడవుతుంది కదా, ఇప్పుడు మనం పోపు తీసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అవి తీసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మెంతులు కొంచెం, ఒక పావు టేబుల్ స్పూనేనండి మెంతులు. మెంతులు వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మెంతులు వేసాను. ఎండుమిర్చి కూడా 2 వేసాను అనమాట. ఇప్పుడు అవి ఫ్రై అవుతున్నాయి కదా, కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది. రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి. మెంతుకూర వేస్తున్నానండి. మెంతుకూర చాలా ఏ పులుసు కూరలకైనా మెంతుకూర వేస్తే చాలా బాగుంటుందండి, అందులో టేస్ట్ వస్తుంది. ఒక్క పెద్ద ఉల్లిపాయ వేసానండి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసాను. బారు ముక్కలుగా చూసారా, ఇదిగోండి బారు ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇలా కదిలించాలండి. మూత పెట్టేశాను. ఈలోపు మనము ఇందాక వేయించి పెట్టుకున్నాము కదా మసాలా, ఈ మసాలా మొత్తం జార్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆ చిన్న జారు తీసుకొని ఈ మసాలా మొత్తం ఆ జారులో వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా వేసేసుకోవాలి అండి. మొత్తం వేసేస్తున్నాను జారులోకి. ఇవి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించాం కదా ఇందాక బియ్యంతో సహా, ఇవి మిక్సీ పట్టేస్తున్నాను. చూసారా, ఇలా పట్టేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు దీన్ని ఒకసారి కదిలిచ్చేద్దాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మొత్తం 5 మినిట్స్లో ఇలా ఉందండి మనం చేసుకున్న తిరగమాత, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుది. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ మసాలా కూడా ఇందాక ఆయిల్ వేయకుండా ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసి ఈ మసాలా మొత్తం వేసేసి ఫ్రై చేసేద్దాము. ఈ మసాలా వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుందండి, పులుసు చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక ఇలా చేసామంటే చేసి చూడండి, మళ్ళీ సొరకాయ అంటూ ఉంటే మీరు పులుసే పెట్టాలంటారు, అంత బాగుంటుంది. ఈ మసాలా అంతా ఇలా ఫ్రై చేసి సిమ్లోనే చేయాలండి. ఈ మసాలా మాడిందంటే అస్సలు బాగుండదు. సిమ్లో పెట్టుకొని ఎక్కడ అడుగంటకుండా చేసుకోవాలి. ఫ్రై అయింది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుని తీస్తున్నాను. ఇప్పుడు కదిలిచ్చేసి ఇంకా సొరకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని సొర ముక్కలను వేసేసి కలిపేద్దాము బాగా. ఆ ముక్కలకి ఈ మసాలా పట్టి ఆ పచ్చివాసన, ముక్కలు కూడా పచ్చివాసన లేకుండా కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యేలా ఉంచుదాము. ఇప్పుడు ఇలా తిప్పేసి మూత పెట్టేద్దాము. ఇందులో వాటర్ వస్తుందండి, సొరకాయలో వాటర్ ఊరుతుంది. ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసాను, వేసుకొని ఇలా కలుపుకోవాలి.
ఇందులో వాటర్ వచ్చేస్తుందన్నాను కదా, చూడండి 2 మినిట్స్ తర్వాత కొంచెం నీరు వచ్చేసింది. కొంచెం ఆయిల్ తేమ కూడా కనిపిస్తుంది. వాటర్ వచ్చేసింది. పైకి మనం వేసిన ఆయిల్ తేమ కూడా కనిపిస్తుంది. ఇలా తిప్పేసుకోవాలండి ఒకసారి మళ్ళీ మాడకుండా. ఎందుకంటే మసాలా మాడకూడదు కదా! అందుకని అలా తిప్పేసుకొని ఒక టేబుల్ ఉప్పు సరిపడా ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసేసుకుందాము. కారం వేశానండి. కారం చాలా తక్కువ వేశాను. ఎందుకంటే అందులో పచ్చిమిర్చి కారం ఉంది కదా! ఇంక మళ్ళీ ఎండు కారం అంత ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అవుతుంది కాబట్టి, మనం కారం, ఉప్పులు, కారాలు చాలా తక్కువగా తినాలండి. మీకు సరిపడా చూసి వేసుకోవాలి కారం, ఉప్పది. మళ్ళీ ఇలా మూత తీసి చూస్తే ఇలా చూసారా? ఉప్పు వేయగానే వాటర్ ఎలా వచ్చేసిందో సొరకాయలో. సొరకాయలో వాటర్ బాగుంటుందండి. ఎక్కువ ఉంటుంది వాటర్ శాతం. ఇప్పుడు మనం చింతపులుసు పిండేసి ఇలా వాటర్‌లో నానబెట్టుకున్నాం గదా! నలిపేసి వడపోసేద్దాము. చేతిలో పడపోకుండా ఆ తొక్కలు పడకుండా అలా చెయ్యి అడ్డు పెట్టి పోస్తున్నాను. ఇలా పోసేసుకోవాలండి. చింతపులుసు పోసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేద్దాము. ఇలా కలిపేసుకొని మనకి ఎంత వాటర్ పడుతుందో, ఎంత పులుసు పడుతుందో అంత సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నాకు ఇంత సరిపోతుందండి. ఇంత పులుసు పెట్టేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ అనుకుంటే ఎక్కువ పోసుకోండి. తక్కువ అనుకుంటే తక్కువ పోసుకోండి. ఒకసారి ఉప్పు చూస్తున్నా అండి. ఉప్పు కొంచెం తక్కువైంది. ఇలా ఉప్పు చూసేసుకొని తక్కువ సరిపోతే ఏం లేదు. సరిపోతే తక్కువైతే వేసేసుకొని ఒక మూత పెట్టేసుకుందాము ఇక. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు తీస్తున్నా అండి. ఆవిరిలో వచ్చేస్తుంది చూడండి 5 మినిట్స్‌లో. మూత తీసి చూద్దాము. చూసారా ఎలా ఉడుకుతోందో? మెత్తబడిపోయిందండి సొరకాయ ముక్క కూడా చాలా మొత్తం లేతకాయ కదా! వెంటనే మెత్తబడిపోయింది బాగా. పులుసు కూడా చూడండి చిక్కగా కనిపిస్తుంది. ఆ చిక్కదనం మనం బియ్యం వేయటం వల్ల వచ్చిందనమాట. ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకోవాలండి. ఆ బెల్లం వల్ల టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా మొత్తం ఇప్పుడే వేసేసుకుని కొద్దిసేపు ఉడకాలండి. ఇంకో 5 మినిట్స్ ఉడకాలి. మొత్తం 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. పులుసు మరీ ఉడికితే బాగుండదు. ఈ పులుసుల్లోకి కొత్తిమీర ఉడికితేనే బాగుంటుంది. మీ దగ్గర మెంతికూర లేకపోతే కస్తూరి మేతి వేసుకోండి. దానివల్ల కూడా మెంతికూర టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ వస్తుంది. మెంతికూర ఉంటే కస్తూరి మేతి అవసరం లేదు. ఒక్కసారి టేస్ట్ చూద్దామండి. ఇంక ఇందులో వేసేది ఏం లేదండి. లాస్ట్‌లో ఒక్కటి చెప్తాను మీకు. చాలా బాగుందండి. అసలు గుమగుమలాడుతుంది ఉడుకుతుంటేనే స్మెల్లు. లాస్ట్‌లో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి అసలు.